కొందుర్గు మండలానికి చెందిన అగ్రికల్చర్ కస్టమర్ కు సంబంధించి రైతు బీమా 20 క్లెయిములు చేసినట్లుగా సమాచారం అందింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గౌరేటి శ్రీశైలం రైతు బీమా కింద 20 నకిలీ క్లెయిమ్లతోటి ఎల్ఐసి మొత్తాన్ని 1 కోటి రూపాయలకి 130 నకిలీ పట్టాదారులకు అనగా రైతు బంధు పథకం యొక్క హక్కుదారులు కాని వారికి రైతు బంధు పథకాన్ని దుర్వినియోగం చేసి నిధులను 2019 నుండి ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. అయితే జి శ్రీశైలం మరియు ఇతరులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని బాధితులు అభ్యర్థించారు. ఫిర్యాదు మేరకు కొందుర్గు పోలీస్ స్టేషన్ సిఆర్ఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సిపి ఆదేశాల మేరకు సైబరాబాద్ కేసును తదుపరి విచారణ నిమిత్తం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తు సమయంలో ఈఓడబ్ల్యూ బృందం నిందితుడిని 25/2/2004 తేదీన పట్టుకున్నారు. Complaint వచ్చింది day before yesterday from the district agricultural officer of Rangareddy district regarding siphoning of funds by the agriculture extension officer of Kondurgu Mandallo. So దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు, మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ 20 పీపుల్ది చేశారు, 20 పర్సన్స్ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. అండ్ రైతు బంధులో ఒక 130 ఈ అకౌంట్స్ 130 మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు. సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. రైతు బంధులో అక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 మెంబర్స్కు మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారా, అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తము అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం. దాన్ని కూడా ఏం చేసిందంటే దాదాపుగా 2000 మందివి అక్కడ కొందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో, కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరు కూడా రైతు బంధు వల్ల అందరు అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇందులో అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన. మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశారు. మొత్తం ట్యాబ్ ఉంటుంది, తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో నన్ను పెట్టేసేసి ఆయన దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి. అక్కడ నుండి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore దాకా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందుర్గు దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు దాదాపు ఈ డబ్బుతో 1,62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందుర్గు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దెన్ ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినాం అంటే వాళ్ళ
బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్ట్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్, కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం, ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ, తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము, మన రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. ప్రీవియస్ కేసెస్ కనుక్కుంటున్నాము. there are certain rumors coming up, we have to verify with facts. సో డ్రగ్ అక్కడ సీజర్, డ్రగ్ వాడిన ర్యాపర్స్ ఏం దొరికినాయి, కొకేన్ది అవి దొరికినాయి మనకు. సో దట్ ఈస్ కన్ఫర్మ్ టు బి కొకేన్, అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తున్నాం. అండ్ వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము దాంట్లో కూడా ఫర్ కొకేన్ పాజిటివ్ వచ్చింది. సో ఇట్స్ ఎ పౌడర్ ఐ థింక్. మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా నియర్లీ 10 members ఉంది. వీ హ్యావ్ టు వెరిఫై విత్ సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు దానికే వచ్చారా అన్నట్టు. సో ఇద్దరిని ఆల్రెడీ కస్టడీ తీసుకున్నాము, దే ఆర్ ఆల్సో కన్ఫెస్డ్ అండ్ యూరిన్ కూడా పాజిటివ్ వచ్చింది. అండ్ అతను అక్కడికి ఎవరు తీసుకువచ్చారో కొకేన్ అతని గురించి వెతుకుతున్నాము. తొందరలోనే వి విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ దేర్ స్టేట్మెంట్స్ మిగతా అక్యూజ్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. డ్రగ్ కన్సంప్షన్, ఇట్స్ అడిక్ట్స్ డ్రగ్ కన్సంప్షన్ ఉంటుంది, దట్ ఇస్ ద రీజన్. ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ది రీజన్. ఆ రూమ్లో ప్రైవేట్ రూమ్లో తీసుకొని సిన్స్ హీ హ్యాజ్ అన్ యాక్సెస్ ఇన్ దట్ రూమ్ రెగ్యులర్గా వచ్చి అక్కడ చేసేది. ఎస్, ప్రీవియస్లీ జరిగినాయి కాబట్టి దిస్ టైమ్ వీ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. ఎన్ని రోజులు అని ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దిస్ టైం అయితే చేశారు.